వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫ్యామిలీల చుట్టే తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకే టికెట్లు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలు ఏ కుటుంబాలకు ఎన్నెన్ని సీట్లు ఇచ్చాయి? ఒకరు అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉంటే మరొకరు పార్లమెంట్కు పోటీ చేస్తున్నారు. ఇదే ఇవాల్టి ఫోకస్. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపుల్లో ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇచ్చాయా? పరిస్థితులను బట్టి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురిని బరిలోకి దించాయా? రాజకీయ నేపథ్యం, నియోజకవర్గాల్లో బలాబలాలకు అనుగుణంగానే బరిలోకి దించాయా? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే రాజకీయ పార్టీల సూత్రమా? ఫ్యామిలీలకు పొలిటికల్ పార్టీలు అడ్డాగా మారుతున్నాయా? ఒకే ఇంటి నుంచి ముగ్గురు నలుగురికి టికెట్లిచ్చాయా? పార్టీలన్నీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయా? ఫ్యామిలీ ప్యాకేజీలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయా? ఏపీలో అన్ని పార్టీలు అదే దారిలో నడుస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. 2024లో ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని 18 పార్లమెంటు సీట్లకు మార్చి 16న షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 2024లో షెడ్యూల్ ప్రకటనకు, పోలింగ్కు గ్యాప్ ఎక్కువగా ఉంది. పార్టీలు, అభ్యర్థులు మొదటి 2 దశల్లోనే పోలింగ్ జరుగుతుందని భావించారు. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ, 2 రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలకు 4వ దశలో పోలింగ్ జరగనుంది. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో నిమగ్నమయ్యాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తే, ఇంకొన్ని పార్టీలు సర్వేలు, వడపోతల్లో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న క్యాండిడేట్లు ప్రచారాన్ని షురూ చేసేశారు. పార్టీ క్యాడర్ తమ అనుచరులతో గ్రామాలను చుట్టేస్తున్నారు. ఏపీలోని అన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. అన్ని పార్టీలు ఫ్యామిలీ పాలిటిక్స్ కు అగ్రపీఠం వేస్తున్నాయి. రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఒకరిద్దరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు నేతలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అది కూడా ఒకే పార్టీ సింబల్ పై వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటించడంలో ఏ పార్టీ తక్కువేమీ తినలేదు. ఎవరికి టికెట్లిస్తే ఏముంది, ఎన్నికల్లో గెలిపే ముఖ్యమంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో, లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది. కానీ ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నలుగురికి పార్టీలు అవకాశం కల్పించాయి. ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తమ సొంత ప్రాంతాలు కాకపోయినా నేతలు సై అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు దక్కించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబం నుంచి నలుగురు నేతలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేస్తుంటే మరొకరు పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు. కుప్పం అసెంబ్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుంటే, ఆయన కుమారుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అటు చంద్రబాబు వియంకుడు నారా లోకేష్ మామ నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి మూడోసారి సమరానికి సై అంటున్నారు. బాలకృష్ణ చిన్నల్లుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయడం ఖాయమైంది. మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర రాజకీయాలతో పాటు టీడీపీలో చెరగని ముద్ర వేశారు. చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా వ్యవహరించారు. ఆ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014-2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఎర్రన్నాయుడు అల్లుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబం తరువాత ఎక్కువ సీట్లు దక్కించుకున్న ఫ్యామిలీ కింజారపు ఫ్యామిలీనే. 2 అసెంబ్లీ, 1 పార్లమెంటు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి పెందుర్తి టికెట్ ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లిపోయింది. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. అధికార ప్రకటన లాంఛనమే. అయితే అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఆమె లోక్సభ పరిధిలోని కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. టీడీపీలో తొలిసారిగా భార్యాభర్తలకు లోక్సభ, శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. 2009 ఎన్నికల్లో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి, దేవకద్ర నుంచి ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరి బంధువు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి అసెంబ్లీ టికెట్ను ఆశించారు. టీడీపీ ఆ స్థానానికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సి ఉంది.
మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఆయన వియంకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. చీపురుపల్లిలో పోటీపై గంటా శ్రీనివాసరావు ఏమీ చెప్పలేకపోతున్నారు. అలాగే జేసీ అస్మిత్ రెడ్డికి తాడిపత్రికి టికెట్ ఇచ్చింది టీడీపీ. అనంతపురం పార్లమెంటు సీటును పవన్ రెడ్డి ఆశిస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేస్తుంటే ఆమె తనయుడు ధర్మవరం ఇన్ఛార్జి శ్రీరామ్ ధర్మవరం అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. అనంతపురం పార్లమెంటుతో పాటు ధర్మవరం అసెంబ్లీ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార విపక్ష పార్టీలు ఫ్యామిలీలకు టికెట్ల కేటాయింపులో పోటీ పడ్డాయా? తెలుగుదేశం పార్టీకి తామేమీ తక్కువ కాదనిలా వైసీపీ వ్యవహరించిందా? వివిధ రకాల సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసిందా? మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కుటుంబాలకు 2 చొప్పున అసెంబ్లీ సీట్లతో పాటు ఓ పార్లమెంట్ టికెట్ దక్కించుకున్నాయి. అధికార పార్టీలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలు. ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు సోదరులు పోటీ. పెద్దిరెడ్డి, బొత్స కుటుంబాలకు 3 సీట్లు. తండ్రి అసెంబ్లీ, కొడుకుకు పార్లమెంట్ టికెట్. ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలు తక్కువేమీ లేవు. ఒక్కో కుటుంబానికి 3 టికెట్లు కేటాయించింది వైసీపీ. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఒకే కుటుంబం నుంచి తండ్రి, కుమారులు, భార్య, భర్తలు, అన్నదమ్ములు, బాబాయ్, అబ్బాయిలకు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు దక్కించుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించింది వైసీపీ. జగన్ ఫ్యామిలీ నుంచి 3, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి 3, కర్నూలు బ్రదర్స్ గా పేరు సంపాదించిన సాయి ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీకి 3 సీట్లు ఇచ్చారు సీఎం జగన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి కడప జిల్లాలో 2 అసెంబ్లీకి, మరొకరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సీఎం జగన్ ముచ్చటగా 3వసారి అక్కడి నుంచి బరిలోకి దిగారు. జగన్ సోదరుడు కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేనమామ. సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి 3 వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో ఇప్పటికే 3 పర్యాయాలు గెలుపొందారు. పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు నుంచి 2వసారి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. మరోవైపు అదే కుటుంబం నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. 2019లో ద్వారకానాథ్ రెడ్డి ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం దక్కింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలిసారి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన 3 సోదరులకు వైసీపీ టికెట్లు కేటాయించింది. 3కి 3 నియోజకవర్గాల సీట్లిచ్చింది. మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, గుంతకల్లు నుంచి వై వెంకట్రామిరెడ్డి, ఆదోని నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి టికెట్లు దక్కించుకున్నారు. బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి ఇప్పటికే 3 పర్యాయాలు గెలుపొందారు. సాయి ప్రసాద్ రెడ్డి కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీరి బంధువు అనంత వెంకట్రామిరెడ్డికి అనంతపురం అసెంబ్లీ టికెట్ దక్కింది. అనంత వెంకట్రామిరెడ్డి గతంలో ఎంపీగానూ పనిచేస్తారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కు కొండపి, కొడుమూరు నుంచి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ ఎర్రగొండ్లపాలెం నుంచి 2 పర్యాయాలు గెలుపొందారు. ఈసారి కొండపి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అనంతపురం జిల్లాలో బాబాయ్, అబ్బాయిలు పక్కపక్క నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పోటీ చేస్తుంటే ఆయన బాబాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి అసెంబ్లీ టికెట్ ను దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ వైసీపీ తరఫున విజయాన్ని సాధించారు. మేకపాటి కుటుంబానికి 2 టికెట్లిచ్చింది వైసీపీ హైకమాండ్. ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి, ఆయన బాబాయి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు. విక్రమ్ రెడ్డి 2022లో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఒకే కుటుంబం నుంచి ఇలా 2-3 వైసీపీ తరఫున అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు దక్కించుకున్నారు. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో 3కి టికెట్లు దక్కాయి. వీరందరికీ ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనుభవం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా
ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నారు. బొత్స సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అప్పల నరసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నదమ్ములైన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసుకు వైసీపీ టికెట్లిచ్చింది. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, నర్సన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణదాసు బరిలో నిలిచారు. ప్రసాదరావు 2004, 2009, 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గెలుపొందారు. కృష్ణదాస్ 2004, 2009, 2012, 2019లో విజయం సాధించారు. మరోవైపు పశ్చిమ గోదావరిలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలున్నాయి. పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు శాసనసభ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు. తాజాగా ఆయన కుమారుడికి వైసీపీ అధిష్టానం పార్లమెంటు సీట్ని కేటాయించింది. కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.